ఆచి చికెన్ మసాలా. ఖమ్మం వెలుగుమట్ల భూతాన్ భూముల అంతర్రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చర్చనీయాంశంగా మారింది. ఇళ్ల కూల్చివేతతో అట్టడిగిన ఆ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతం వెలుగుమట్లలో ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయా? గతంలో విద్యుత్, రోడ్లు లేక ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఆ కష్టాలు తీరాయా? ప్రభుత్వం అటు భూ బాధితులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? ఇదే అంశంపై మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం వెలుగుమట్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలేసుకున్నటువంటి బాధితులందరినీ కూడా అర్ధాంతరంగా మొత్తం కూడా ఇక్కడ నుంచి తరలించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు మొత్తం అట్టుడికిపోయినటువంటి సందర్భం కనిపించింది. ప్రస్తుతం ఈ వెలుగుమట్లలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. గత 6-7 నెలల కిందట కూడా ఈ వెలుగుమట్ల ప్రాంతం అంతా కూడా ఇది భూదాను భూములుగా అంటూ కూడా ప్రభుత్వం ఉన్నట్టుండి రాత్రి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా కూల్చివేసింది. దాదాపు 650 నుంచి 700 మంది బాధితులు ఈ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. ఆ నేపథ్యంలో భూదాన్ భూముల అంశం కోర్టు పరిధిలో ఉండడం, కోర్టు ఆదేశాల క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా నేలమట్టం చేసింది. ఈ ప్రాంతం అంతా కూడా గత 10-15 రోజులు కూడా అట్టుడికిపోయింది. బాధితులంతా కూడా తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేశారు. అది ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కూడా ఎఫెక్ట్ చూపించింది. దీంతో దిగి వచ్చినటువంటి ప్రభుత్వం ఇదే ప్లేస్ లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భూదాన్ భూమిలో ఒకప్పుడు ఇళ్లతోటి కలకలనేటువంటి ప్రాంతము, అదే ప్రాంతంలో బాధితులకు ఉన్న చోటనే కూడా ఇల్లు నిర్మించడానికి ముందుకొచ్చింది. ఆ క్రమంలోనే దాదాపు 700 మంది బాధితులు ఉంటే దాంట్లో 300 మందిని అసలైన లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళకు సంబంధించినటువంటి అటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నిటినీ వెరిఫై చేసుకున్నటువంటి ప్రభుత్వము ఎవరైతే ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి అర్హత ఉన్నదో వారికి మాత్రమే ఇంటి స్థలము, ఇల్లు ఇస్తామని ప్రభుత్వము చెప్పింది. ఆ క్రమంలోనే దాదాపు 300 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇళ్ల పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇదన్నీ కూడా ప్రభుత్వం ఒక్కొక్కరికి 70 నుంచి 80 గజాల ఇంటి స్థలం ఇచ్చింది. ప్రభుత్వ పట్టాను లబ్ధిదారులకు అందించి అక్కడే వెంటనే కూడా వీళ్లకు ఇల్లు మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పనులు కూడా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దాదాపు కొన్ని బేస్మెంట్ లెవెల్లో పనులు కొనసాగుతుండగా మరికొన్ని స్లాబ్ లెవెల్ కూడా పనులు వచ్చినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. బాధితులు పెద్ద ఎత్తున పోరాటం చేసి తమకు ఇల్లు కావాలని ఇళ్లని సాధించుకున్నటువంటి ఘటన ఖమ్మంలో అయితే జరిగింది. ప్రస్తుతం ఈ ఇల్లులన్న నిర్మాణాలతోని కూడా ఈ ప్రాంతం అంతా గతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంటే పునర్వైభవం కోసం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ముస్తాబు అవుతుందని చెప్పుకోవచ్చు. గతంలో వీళ్లకు ఇళ్ల నిర్మాణం జరిగింది కాకుంటే వాటర్ కానీ విద్యుత్ కానీ రోడ్ల నిర్మాణం కూడా లేని సందర్భం. ఇప్పుడు వాటర్ కూడా వీళ్లకు సౌకర్యాలు కల్పించినారు. ఒక్కో ఇంటికి సంబంధించి బోర్ కలెక్షన్ కూడా తీసుకున్నారు. అట్లాగే మిషన్ భగీరథ పైప్ లైన్లను కూడా ఇక్కడ ప్రాంతానికి కూడా అధికారులు మంజూరు చేశారు. అట్లా వాటర్ సమస్య కూడా ప్రస్తుతం ఇక్కడ తీరిపోయిందని చెప్పుకోవచ్చు. మరొక వైపు కరెంటు లేకుండా కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. సోలార్ సిస్టమ్ ను పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా చాలా మంది సోలార్ ని వాడుకునే సందర్భం. అయితే ఇప్పుడు ప్రభుత్వమే మొత్తం కూడా విద్యుత్ లైన్లకు శ్రీకారం చుట్టింది. స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ కలెక్షన్లను ఇక్కడ వేసినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో విద్యుత్ కలెక్షన్ వాడి తమకున్నటువంటి బోర్లు లేదంటే మిషన్ భగీరథ పైప్ లైన్లను యూజ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. మొత్తం కూడా కలెక్టరేట్ కు కూతవేటు దూరంలోనే ఈ వెలుగుమట్ల భూదాను భూముల ఉన్నాయి. దీన్ని గతంలో ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడమా లేకుంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బడా వ్యాపారవేత్తలకు సంబంధించి వాళ్ళు దీని మీద ఒత్తిడి తేవడం వల్ల ఈ భూదాను భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు నడిచాయి. అటు కేటీఆర్ కూడా భూదాన్ బాధితులకు అండగా నిలబడ్డారు. ఈ ప్రాంతంలో ఆయన విజిట్ చేశారు. ఇక్కడే వాళ్లకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని అటు బీఆర్ఎస్ ప్రధాన
ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేసింది. అటు కల్వకుంట్ల కవిత కూడా వీరికి ఇక్కడే స్థలాలు కేటాయించి ఇక్కడే ఇళ్ల నిర్మాణం చేయాలని కూడా వాళ్ళు కూడా ప్రధాన డిమాండ్ చేశారు. ఆ నేపథ్యంలో కవిత కూడా ఇక్కడ దీక్ష చేపట్టినటువంటి సందర్భం ఉండే. ఎట్టకేలకు ప్రభుత్వము దిగి వచ్చింది. అటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున బాధితుల పక్షాన నిలబడి పోరాటం అయితే చేసింది. ప్రభుత్వం దిగి వచ్చి ఇక్కడే దాదాపు 700 మంది బాధితులు ఉంటే 300 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లనైతే వారికి కేటాయించింది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఆదేశాల మేరకు పనులు కొనసాగుతున్నాయి. అంత నిరంతరం కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి తమకు ఎక్కువ అమౌంట్ అయినా కూడా దానిని నిర్మించుకోవడం కోసం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. 5 లక్షల రూపాయలను కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అయితే ప్రభుత్వము కేటాయించింది. అయితే పూర్తి స్థాయిలో బాధితులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. శరవేగంగా కూడా ఇంటి నిర్మాణ పనులను చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మనం 300 మంది బాధితుల్ని గుర్తించారు. అయితే ఇంకా మిగిలినటువంటి బాధితులకు కూడా వారికి సంబంధించి వెరిఫికేషన్ నడుస్తుంది. వాళ్ళు గతంలో ప్రభుత్వ స్థలం తీసుకున్న ఇందిరమ్మ వేరే ప్రభుత్వంలో ఇల్లు తీసుకున్నా కూడా వారికి స్థలం ఇవ్వమని ఆ ప్రభుత్వం చెప్పినటువంటి క్రమంలో మిగతా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కూడా సర్వే కొనసాగుతుంది. వాళ్ళు కూడా దాంట్లో అర్హత ఉన్నదాన్ని గుర్తిస్తే మిగతా వారికి కూడా ఇక్కడే స్థలాలు ఇచ్చి ఇక్కడే